యేసు ఇచ్చు బహుమానం పరిచర్య ద్వారా మీకు వచ్చుచున్న మాట ఏమిటి అంటే, ప్రకటన 3వ అధ్యాయం 20వ వచనం. అద్భుతమైన వాక్ ఏమిటి అంటే, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. అద్భుతమైన వాక్. తలుపు నొద్ద నిలబడి తట్టుచున్నాను అంటే ఈ హృదయానికి తలుపు అని పేరు పెట్టవచ్చు. ఎందుకు తెలుసా? ఇది ఒక గృహం, ఇది ఒక ఆలయం, ఇది ఒక దేశం. ఎన్నో అవయవములు ఉన్నవి, అన్నీ కలిసి పనిచేస్తుంది. లేకపోతే మనం బ్రతకలేం. లంగ్స్ ఉన్నది, లివర్ ఉన్నది, పేగులు ఉన్నది, తర్వాత మెదడు ఉన్నది, తర్వాత నరము అంటే వెయిన్స్ బాడీ అంతా ఉన్నవి, ఎముకలు ఉన్నవి, కన్నులు ఉన్నవి. ఎన్ని అవయవములు అన్నీ కలిసి పనిచేస్తేనే కదా బాడీ. కాబట్టి దీనిని ఒక దేశము అని చెప్పవచ్చు. బైబిల్లో ఉన్నది పరిశుద్ధాత్మ నివసించే ఆలయం. ఇది ఒక గృహం అని యేసు చెప్పిన ఒక ఉపమానములో చెప్తున్నాడు. ఇది ఒక గృహము. అపవాది ఈ గృహంలో వచ్చి లోపల దూరి ఉంటాడు అని ఆ ప్రభు ఒక సంభవంలో చెప్తూ ఉంటాడు. కాబట్టి ఈ గృహము, ఈ ఆలయము, దీనికి ఒక తలుపు ఉన్నది. అదే మన హృదయం. తలుపు తీయవచ్చు, తలుపు మోయవచ్చు. మన చేతిలోనే ఉన్నది. కొందరు అంటారు, నేను మనసులో పెట్టుకున్నానండి, మిమ్మల్ని మనసులో పెట్టుకున్నాను, నా హృదయంలో మీరు ఉన్నారు అని చెప్తారు కొందరు. కొందరు అంటారు, ఎప్పుడో తీసివేసినాను, నా హృదయం నుండి మళ్ళీ తీసివేసినాను. ఒకప్పుడు నా హృదయంలో పెట్టుకున్నాను, కానీ అతడు ఈ పని చేశాడు, ఈ పని చేశాడు, నాకు అస్సలు ఇష్టం లేదు, తీసివేశాను అంటారు. అంటే ఇది ఒక తలుపు. లోనికి తీసుకోవచ్చు, బయట పారేయవచ్చు. ఇది ఒక తలుపు, మన బాడీకి ఒక తలుపు. ఎంత జనరల్ దేవుడు అండి మన దేవుడు. నేను దూసుకొని నేను లోనికి వస్తాను, నీవు అనుమతి ఇవ్వకపోయినా నీలో వస్తాను. చాలామంది ప్రభు గురించి కానీ సేవకుల విషయంలో, క్రైస్తవ బిడ్డల విషయంలో ఇలా చెప్తూ ఉంటారు, వీళ్ళు బలవంతముగా ఆ మతం మారుస్తారండి, బలవంతం చేస్తారండి. చూడండి దేవుడు ఎంత జెంటిల్గా ఉన్నాడు. జెంటిల్. నేను తలుపును తట్టుచున్నా, తీస్తే వస్తా. నేను బలవంతంగా ఎప్పుడు రాను, నాకు తప్పకుండా నీలో ఉండాలని నేను ఫోర్స్ చేయను అని దేవుడే అంటున్నాడు. కాబట్టి మనం మంచిగా అర్థం చేసుకోవాలి దేవుణ్ణి ఒక గుణము ఎటువంటిది, దేవుడు ఎటువంటి వాడు. ఫోర్స్ చేయడు, ఎప్పుడు కూడా ఫోర్స్ చేయడు. నీవు తలుపు తెరిస్తే వస్తాను. ఈ మతం అనేది ఒక పర్సనల్ విషయం. పర్సనల్ విషయంలో ఎవరు కూడా జోక్యం తీసుకోరు. అది ఆయన పర్సనల్ అండి, నాకెందుకు, అది నాకు అవసరమే లేదు బాబు, నీ ఇష్టం బాబు, నీవు ఏం చేసుకుంటావు చేసుకో అని ఒక్కొక్కసారి మనం మాట్లాడుతూ ఉంటాం. పర్సనల్లో ఎవరు కూడా జోక్యం చేయరు, అక్కడ డిస్టర్బ్ చేయరు, ఏం మాట్లాడరు. పర్సనల్ విషయం. మతం అనేది కూడా పర్సనల్. వారి ఒక ఇష్టము, వారు ఏం చేసుకుంటారు, ఒక్కొక్కరి విశ్వాసం. మొన్న
మా రోడ్డు బ్లాక్ అయిందని నేను ఇంకొక చిన్న రోడ్డులో నా కారును నేనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాను. అప్పుడు ఒక వ్యక్తి ఆ ఇంటి నుంచి బయటికి వస్తున్నారు. అంటే అతన్ని ఇంటిలో నుండి బయటికి వస్తున్నారు. ఆ డోర్ వేసి డోర్ ముందు నిలబడి ఈ ఇల్లును మ్రొక్కుచున్నాడు. అంటే ఇలా మ్రొక్కుతారు కదా! ఇలా మ్రొక్కుచున్నాడు. నేను గమనించాను. ఒకసారి చూశాను. రెండోసారి కూడా మళ్ళీ ఇట్లా చేస్తున్నారు. ఇంటి ముందు డోర్ ముందు నిలబడి. నేను అనుకున్నాను ఆయనకు ఆ ఇల్లు దేవుడు. అంటే ఒక్కొక్కరి విశ్వాసం వారికి. పర్సనల్‌లో పోయి మనము ఎప్పుడు కూడా మాట్లాడవద్దు. ఇక్కడ దేవుడు కూడా అదే. నేను ఎప్పుడు కూడా ఫోర్స్ చేయనయ్యా. తలుపునొద్ద నిలబడి తట్టుచున్నాను. నీవు తలుపు తెరిస్తే వస్తా, లేకపోతే లేదు. మన మీదనే వదిలిపెట్టాడు. పర్సనల్. ఇప్పుడు వివాహం ఉంది, పర్సనల్. భార్య భర్త ఉంది, పర్సనల్. ఎందుకంటే ఈ అమ్మాయినే నీవు చేసుకోవాలయ్యా అని బలవంతం చేయలేం. నీకు ఇష్టమా చేసుకుంటావా? అలాగే అమ్మాయితో కూడా అడుగుతారు, ఈ అబ్బాయి ఇష్టమేనా చేసుకుంటావా? పర్సనల్. తప్పకుండా అతన్ని చేసుకోవాలి అంటే ఆయనకు కోపం వస్తుంది. పోయా పో, నా ఇష్టం, నేను ఏది చెప్తే ఏ అమ్మాయిని చేసుకుంటాను నేను చేసుకుంటా, నీవెందుకు మధ్యలో వచ్చి ఫోర్స్ చేస్తున్నావు అని చెప్తారు. పర్సనల్. తినే విషయం కూడా చూడండి, కొందరికి నాన్ వెజ్ ఉండేది, కొందరి వెజ్ తింటారు. తప్పకుండా నీవు నాన్ వెజ్జే తినాలి. పర్సనల్లో పోయి ఎవరు కూడా ఏమనరు, కండిషన్ చేయరు. ఎందుకంటే పర్సనల్, ఆయన ఇష్టం. ఆయన వెజిటబుల్ తింటాడా, నాన్ వెజ్ తింటాడా, ఆయన ఇష్టం. మతం అనేది కూడా పర్సనల్. వారి యొక్క మనసులో ఏం వస్తుంది. మేము దేవుని గురించి ప్రకటిస్తూ ఉంటాం. దేవుడు మా జీవితంలో ఇలా చేశాడు, అద్భుతాలు చేశాడు, భయంకరమైన అప్పు బాధల్లో ఉన్నప్పుడు దేవుడు నాకు కార్యం చేశాడు, అప్పులను తీసివేశాడు, బయటికి తీసుకొచ్చాడు అని నేను వాక్యం చెప్పినప్పుడు ఎవరైనా వింటారు. వారి ఇష్టము. కాబట్టి ఖచ్చితముగా దేవుడు అద్భుతమైన ఈ మాట ఎప్పుడు కూడా త్వరగా చదివి వెళ్ళిపోతాం, కానీ లోతుగా నేను ఎప్పుడు ధ్యానించలేదు. తలుపు నొద్ద నిలబడి తట్టుచున్నాను, తలుపు తెరిస్తే వస్తా, నీతో వచ్చి భోజనం చేస్తా. భోజనం అంటే రిలేషన్, సంబంధం, రిలేషన్ పెరుగుతుంది నీకు నాకు మధ్య. చాలా ప్రేమతో ఉన్నవారిని, ప్రేమించే వారిని మనం ఏం చేస్తాం, ఇంటికి రావాలి బ్రదర్, భోజనం చేయాలి బ్రదర్, రండి బ్రదర్ అంటాం. కొద్దిగా పరిచయం ఉన్న వారిని ఒక టీ తాగిపోండి అంటాం. ఎవరు పడితే వారిని ఇంటికి మనం ఆహ్వానించాం, అందరినీ కాదు. ఇప్పుడు పాస్టర్స్ మీటింగ్ జరుగుతుంది ప్రతి నెల. కొందరు పాస్టర్స్ ఫస్ట్ నుంచి నాతో స్నేహితులు, నాతో కలిసి మంచిగా ఉన్నవారు కొందరు ఉన్నారు. నాతో కూర్చొని భోజనం చేయాలని అక్కడ కూర్చొని ఉంటారు. కొందరు ప్రార్థనకు వస్తారు, వారికి ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసే వరకు కొద్ది ఆలస్యమైన అక్కడే కూర్చొని ఉంటారు నా పక్కకు. ఎప్పటి నుంచో స్నేహం, ప్రేమ. కొందరు పాస్టర్స్ ఉన్నారు నన్ను బాగా ప్రేమించుచున్నవారు. అప్పుడు వరకు కూర్చొని, అయ్యా టైం అవుతుంది అయ్యా, భోజనం చేయండి, రండి అమ్మ, మళ్ళీ ప్రార్థన చేసుకుంటున్నారు, తర్వాత రండి అయ్యగారు భోజనం చేయని అని నన్ను తీసుకోపోతారు. నా చుట్టూ చేరు వేసి కూర్చొని మేమందరూ కూర్చొని భోజనం చేస్తాం. భోజనం అనేది రిలేషన్, ప్రేమ. కాబట్టి యేసు ప్రభు కూడా తన శిష్యులతో భోజనముకు కూర్చొని ఉన్నాడు సిలువకు వెళ్ళక మునుపు. అంటే ప్రభు రాత్రి భోజన సంస్కారం అంటారు. ఒక రొట్టెని తీసుకొని అందరికి ఇచ్చాడు, పంచి ఇచ్చాడు.
తర్వాత పాత్రను తీసుకొని ద్రాక్ష రసమును ప్రార్థన చేసి ఇచ్చాడు, ఇది నా రక్తం అని. రొట్టెను నా శరీరం, మళ్ళీ నేను తిరిగి వచ్చే వరకు మీరు జ్ఞాపకం చేసుకోండి నన్ను. ఈ రొట్టెను తిని ఈ రక్తమును పానం చేసి నన్ను జ్ఞాపకం చేసుకోండి అని ప్రభు చెప్పాడు. కాబట్టి భోజనం అనేది రిలేషన్. ప్రభు యొక్క రక్తము, ప్రభు యొక్క మాంసము మనలో ఆ రక్తము ప్రవహించుచున్నది. కాబట్టి ప్రభు మనలో, మనము ప్రభులో ఏకముగా ఉన్న ఒక అనుభవం మనకి ఇచ్చుచున్నది. కాబట్టి గమనించండి, హృదయమును ప్రభుకు మీరు తెరిస్తే ఆయన వస్తాడు. ఒకే జీవిత ఈ లోకములో సాధించాలి. ప్రభు మీతో ఉండే మీరు సాధించగలరు. పని చేసే ప్లేస్లో, ఉద్యోగం చేసే ప్లేస్లో, మీ బిజినెస్లో సాధించగలరు. ఇప్పుడు నా బిజినెస్ కూడా, ఈ కేక్ బిజినెస్ బాగా విస్తరించబడింది. 5 స్టేట్లకు సప్లై చేశామంటే దానికి కారణం ఏమిటి? ప్రభు నాతో మాట్లాడి నాకు ఇచ్చిన ఆలోచనను బట్టి అది విస్తరించబడింది. కాబట్టి ప్రభు మీలో వస్తే మీకే బెనిఫిట్, దీవించబడతారు. సంతతి జనరేషన్ దీవించబడుతుంది. కాబట్టి గమనించండి, ప్రభుకు స్థలం ఇవ్వండి, మీ హృదయ తలుపులను తెరవండి. ప్రభు తప్పకుండా మిమ్మల్ని దీవిస్తాడు. ప్రార్థన చేస్తాం. ప్రభువా, మంచి మాటను మేము ధ్యానించాం. అవును, మీరు బలవంతము చెయ్యరు, దప్పిగల వారికే పరిశుద్ధాత్మ. కాబట్టి నేను వెదుకుచున్న బిడ్డలు, ఇజ్రాయేలుగా ఉన్నవారు నీ దృష్టిలో వాక్యమును వింటున్నారు. ప్రభువా, వారిని దీవించండి. నీ బలమైన హస్తం వారి మీదకి వచ్చును గాక. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపండి తండ్రి. ప్రతి ఫ్యామిలీని బ్లెస్ చేయండి. వారు చేయుచున్న పనులు, వారు ఎక్కడికి వెళ్ళినా, వారి యొక్క పిల్లల భవిష్యత్తు అన్నిటిలో నీ కృప దయచేయండి, నడిపించండి. ఘనత మహిమ నీకే, యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రతి వారము ఆదివారం సాయంత్రం 4 to 6 శాంసన్ జడ్సన్ వాక్యం చెప్పి ప్రజలకు ప్రార్థన చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం 4 to 6 ఉచిత బస్సు వసతి కూడా ఉన్నది. 4:15కి రైల్వే స్టేషన్ నుండి బయలుదేరుతుంది బస్సు. కుటుంబముగా రండి, ఆ మీటింగ్లో కూడా పాలు పొందండి. వాక్యం చెప్పి మీ అందరి కొరకు ఆయన ప్రార్థన చేస్తాడు. నేను కూడా అక్కడ ఉంటాను, రండి. తర్వాత ఈ నెల ప్రత్యేకమైన 2 దినాల కూడిక ప్రతి నెల జరుగుతున్నది, కానీ కొన్ని సంవత్సరాల నుండి జరుగుతున్నది. కానీ 11వ తేదీ కాపర్ల సదస్సు, 12వ తేదీ ప్రజలకు, 11వ తేదీ సేవకులు, దైవజనులు వారు రావాలి, పాస్టర్స్ రావాలి. ఉచిత భోజనం వసతి ఉంది, ఉచిత బస్ వసతి ఉన్నది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు. తర్వాత 12వ తేదీ 2వ శనివారం ప్రజల కొరకు జరుగుతుంది. తప్పకుండా ఫ్యామిలీగా రండి. ఉచిత బస్ వసతి ఉంటుంది, ఉచిత భోజన వసతి ఉన్నది. 2 దినాలు కూడా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు రండి. దేవుని సన్నిధిలో సంతోషపడతాము, ఆనందమును పొందుదాము. కుటుంబంగా రండి, ప్రభు మీతో మాట్లాడతాడు. దైవ చిత్తమును మీరు తెలుసుకోవచ్చు. రండి, ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారము 4 గంటల నుండి 6 గంటల వరకు కూడా వరంగల్లో గొర్రెకుంటలో గిఫ్ట్ ఆఫ్ జీసస్ వర్షిప్ సెంటర్లో ప్రార్థన కూడిక జరుగుతూ ఉంది. మీరు పాల్గొనండి, ఇతరులకు షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.